ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఏం కావాలి నాన్న? తీసుకో అక్క. ఏంటిది? తీసుకో అక్క. ఏంటిది? లవ్ లెటర్. రేయ్, అది లవ్ లెటర్ అని నేను చెప్పలేదు కదరా. ఏంట్రా నువ్వు నాకు? నేను కాదక్క, అన్నిచ్చాడు. రేయ్, ఆహా. అన్నా అన్నా ఆగు. అన్నా 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 బండి మీద రౌండ్ అన్నా. రారా. ఓహో, నిన్న చెప్తానన్నది లెటర్ రాసి పంపించారనుకుంటా. అయ్యో, అనవసరంగా నీటిలో పడేశాని. ఏం రాశారో ఏంటో. శరణ్య గారు, హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టమండి. ఏంటిది? మొత్తం తడిచిపోయింది. నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను. పెళ్ళంటూ చేసుకుంటే తన ఏంటి? ఆహా, నిన్నే చేసుకుంటాను అని రాశారనుకుంటా. నాకు తెలుసు మీరు నన్ను లవ్ చేశారని. థ్యాంక్ యూ. హలో, ఆ లెటర్ చదివారా? ఇప్పుడే. తప్పుగా అనుకోలేదు కదా? తప్పుగా ఎందుకు అనుకుంటానండి? మీ మనసులో మాట చెప్పారు. ఇలా ఓపెన్గా ఉండటం మంచిదే కదా. అది చూడగానే మీరెలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డానండి. కానీ మీ మాటల్ని బట్టి అర్థం చేసుకుంటారనిపిస్తోంది. థ్యాంక్ యూ. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? శరణ్య గారు, మీతో కలిసి ఒకసారి మాట్లాడాలి. బయటకు వస్తారా? ఎక్కడికి రావాలి? నిన్న కలిసిన కాఫీ షాప్లోనే మళ్ళీ కలుద్దాం. వస్తానండి. మాట్లాడాలి అన్నారు. అయితే లెటర్ చదివారు కదా? చదవమనే కదా పంపించింది. సారీ అండి. సారీ దేనికి? మీ మనసులో మాట చెప్పారు. మీరేం ఫీల్ అవ్వలేదు కదా? ముందే చెప్పుంటే ఇంకా బాగుండేది. మీతో పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచే చెప్పాలి అనుకున్నానండి. చాలాసార్లు ట్రై చేశాను, కానీ అవకాశం దొరకలేదు. అయితే నిన్న కాఫీ షాప్లో మీరు చెప్పాలి అనుకున్నది ఈ విషయమేనండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. మీరు నన్ను, నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు
చాలా థ్యాంక్స్. ప్రేమించిన వాళ్ళతో ప్రేమించబడటం చాలా గొప్ప విషయం అండి. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. అవును, అది నాకు దక్కింది. అది మీ వల్లే. నా ప్రేమ గురించి నీతో ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలని నిన్నటి వరకు చాలా టెన్షన్లో ఉన్నానండి. ఈ రోజుతో నేను ఫ్రీ అయిపోయానండి. తెలియాల్సిన మీకు ఈ విషయం చెప్పేశాను. ఇక నాకు ఏ ఇబ్బంది ఉండదని నేను నమ్ముతున్నాను. చాలా థ్యాంక్స్ శరణ్య గారు. ఇక నా మాట గెలిచినట్టే కదా? సైలెంట్గా ఉండడం కాదండి. నా మాట గెలుస్తుందని మీ నోటితో చెప్తే నాకు సాటిస్ఫాక్షన్. మీ మాట గెలిచినట్టే. నిజంగా? ప్రామిస్? నా ప్రేమ గెలిచినట్టే కదా? ప్రామిస్? పెద్దరికం కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా. నా కూతురికి క్యారెక్టర్ లేదంటా ఉండదా? నీ కాబోయే కోడలికి క్యారెక్టర్ లేకుండా చేస్తాను చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.